హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు కర్ణాటక స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ దొన్నె బిర్యానీ వచ్చేసి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా మైల్డ్ స్పైసెస్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచికరంగా ఉంటుంది బిర్యానీ. మీలో ఎంతమందికి ఈ దొన్నె బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇక్కడ పసుపు, ఉప్పు, 1/2 కప్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ అంతటిని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ కోసం ముఖ్యంగా ఇందులోకి జీరా సాంబార్ రైస్ అనేది యూస్ చేస్తాం. అంటే చిట్టుముత్యాల రైస్ అనమాట. బాగా వాష్ చేసుకుని వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ బిర్యానీకి మెయిన్గా ఈ గ్రీన్ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోకి పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో సరిపడినంత ఆయిల్ అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అలాగే 2 ఉల్లిపాయలని ఇలాగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ని కూడా వేసి ఇందులోకి కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కి బాగా కలిసే విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి మనకి చికెన్ అనేది ఒక 70% వరకు కుక్ అవుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను టోటల్గా 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ బాయిల్స్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా పిండుకోండి. ఇది ఒకసారి పిండుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అంతా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి రైస్ని అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు దమ్ పెట్టుకుంటే మనకి దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ అనేది. ఒక్కసారి ఇవి దొన్నె బిర్యానీని ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. రిపీటెడ్గా చేసుకుంటారు ఈ బిర్యానీని కూడా మీరు. ఇది అలాగే చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా, ఎందుకంటే మనం ఇందులో జీరా రైస్ అనేది యూస్ చేస్తున్నాం కదా, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.